భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోనే సుప్రీం. సినిమా బడ్జెట్లో సగభాగం హీరో పారితోషికానికి వెళ్ళేది. డైరెక్టర్ గొప్ప సినిమా తీసినా హీరో తర్వాతే అతని స్థానం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కంటెంట్ ఈజ్ కింగ్ అనే రోజులు పోయి డైరెక్టర్ ఈజ్ కింగ్ అనే రోజులు వచ్చేసాయి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రికార్డులను బట్టి చూస్తే స్టార్ హీరోల కంటే స్టార్ డైరెక్టర్లకే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది. ఈ మార్పు కేవలం క్రేజ్లు మాత్రమే కాదు, వారు తీసుకునే పారితోషికంలోనూ క్లియర్గా కనిపిస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడున్న అగ్రదర్శకులు ఎవరూ కూడా నెలవారీ జీతాల లెక్కనో లేదా సినిమాకు ఇంతని ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ తీసుకోవడమో చేయడం లేదు. వీరంతా ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ అనే కార్పొరేట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అంటే సినిమా బడ్జెట్లో లాభాల్లో వాటా అన్నమాట. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోవడం మానేసి సినిమా బిజినెస్లో 30 నుంచి 40% వాటాను డిమాండ్ చేస్తున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే లాభాల్లో వాటాలు తీసుకోవడం వల్ల వారి ఆదాయం వందల కోట్లకు చేరుతోంది. ఒక విధంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా మంచి లాభాలు అందుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ లిస్ట్లో నెంబర్ 1 కింగ్ మన జక్కన్నే. బాహుబలి, RRR విజయాలతో రాజమౌళి రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరింది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా కోసం ఆయన దాదాపుగా 200 కోట్లు అందుకోబోతున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఇది డైరెక్ట్ రెమ్యూనరేషన్ కాదు, సినిమా ప్రాఫిట్లో ఆయన వాటా. గ్లోబల్ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసి బిజినెస్ చేసే సత్తా ఆయనకు ఉంది కాబట్టి నిర్మాతలకు కూడా ఈ డీల్ లాభదాయకమే. ఇక తరువాతి స్థానంలో సంచలనాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు. యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ మార్చేసిన సందీప్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రాబడుతున్నాడు. ఒక విధంగా అతని సినిమాలకు సహ నిర్మాతగా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్తో చేయబోయే స్పిరిట్, రణ్బీర్తో చేయబోయే యానిమల్ పార్క్ సినిమాలకు ఆయన లాభాల్లో భారీ వాటా తీసుకోబోతున్నాడు. కేవలం 2-3 సినిమాలతోనే ఇంతటి క్రేజ్ తెచ్చుకోవడం మామూలు విషయం అయితే కాదు. మరోవైపు బాక్స్ ఆఫీస్ మాస్టర్స్ ప్రశాంత్ నీల్, అట్లీ కూడా అదే బాటలో నడుస్తున్నారు. KGF, సలార్తో ప్రశాంత్ నీల్, జవాన్తో అట్లీ 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో చేస్తున్న సినిమాకు అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్కు భారీ మొత్తంలో డీల్ సెట్ చేసుకుంటున్నారు. వీరు సినిమా తీస్తే మినిమం గ్యారంటీ అనే నమ్మకం నిర్మాతల్లో ఉండడమే ఇందుకు కారణం. మన లెక్కల మాస్టర్ సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగ్ అశ్విన్ కూడా ఈ రేసులో గట్టిగానే ఉన్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ రామ్ చరణ్ కోసం దాదాపు 75 కోట్ల నుంచి 80 కోట్ల వరకు అందుకుంటున్నట్టు టాక్. అలాగే కల్కితో గ్లోబల్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఎలాగో నిర్మాత తన మామయ్యే కాబట్టి గట్టి ఆదాయమే అందుంటుందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ లాభాలు తీసుకుంటున్నారు. సౌత్ డైరెక్టర్ల హవా ఇంతలా ఉంటే బాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. రాజ్ కుమార్ హిరానీ 80 కోట్లు, సంజయ్ లీలా బన్సాలి 65 కోట్లు, సిద్ధార్థానంద్ 45 కోట్లు వంటి వారు లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా టాప్ ప్లేస్లన్నీ కూడా మన సౌత్ డైరెక్టర్లవే. లెజెండరీ డైరెక్టర్ శంకర్, లోకేష్ కనకరాజ్ కూడా తన మార్కెట్ స్టామినాను నిలబెట్టుకుంటూ 50 నుంచి 60 కోట్ల రేంజ్లో ఉన్నారు. మొత్తానికి మన సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దర్శకుడే రియల్ హీరో. కేవలం కథ చెప్పడమే కాదు, సినిమాను బిజినెస్ చేయడంలోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే నిర్మాతలు కూడా వారి పార్ట్నర్షిప్ ఇవ్వడానికి వెనకాడడం లేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాఫిట్ షేరింగ్ మోడ్ ఇంకొంత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.